హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడా డేస్. ఇప్పుడంటే మీ ముందుకి ఒక 4 ఛానల్ సబూపర్ అండి ఇది. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వీడియో అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు వరకు మీకు బాక్సులు ఇవన్నీ పరిశీలన చేయడం జరిగింది. అలాగే ఈ పార్ట్లో ఉండి మనకు సబూపర్ యాంపర్ 4 ఛానల్ అండి. అది ఎట్లా తయారు చేసింది ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం మీతో వివరించే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఈ 4 ఛానల్ యాంపర్ కూడా అండి మనకు హైదరాబాద్ నుంచి సిద్ధిగారి ప్యాకేజ్ అండి. మన సిద్ధిగారు ఆర్డర్ ఇచ్చిన ప్యాకేజ్లోన ఓన్లీ సబూపర్ యాంపర్ అండి ఇది. మనం ఆల్రెడీ పైనియర్ దీని ముందు వీడియో పైనియర్ సబూపర్ల కోసం చేసాం కదండి. ఆ సబూపర్లు తాలూకా పవర్ యాంప్ అండి. అయితే మనకి ఇది వచ్చండి హెవీ హై వోల్టేజ్తో ఉంటుందండి. అయితే మనకు ఇందులో నేను ఏ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించాను, అలాగే ఏ బోర్డు ఉపయోగించాను, అలాగే సబ్ఫ్రీలు కూడా ఏమి ఉపయోగించాను, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ముందండి ఒక్క రిక్వెస్ట్ అండి. చాలామంది చూస్తున్నారండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే నా వీడియో ఇంకో కొంతమందికి ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కొంచెం మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నామండి. అలాగే అండి, మీరు వీడియోలోకి వెళ్తండి, ఫ్రంట్లో చూడొచ్చండి. మనకు ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ కూడా ఎకలెక్ ప్యానల్ తోటి ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ యాంపర్ వెయిట్ అండి మినిమం 25 kgs దాటే వస్తుందండి. ఎందుకంటే ఇందులో వాడే ట్రాన్స్ఫార్మర్లు హెవీ, ఒక్కొక్కటి 15 యాంపర్ ఉంది. దాన్ని బట్టి మనకు ఒక యాంపర్కి వచ్చండి మనకు మినిమం 1 kg అప్రాక్స్ 1 kg పైన రావాలండి. ఎందుకంటే అన్నీ 1 యాంపులు ఉంటాయండి. అందులో వైరు సన్నగా ఉంటుందండి, అలాగే లావు కూడా ఉంటుంది. అయితే మనం ఇక్కడ 50 volts వేసాం కాబట్టి వైర్ లావు వస్తుంది కాబట్టి ఒక యాంప్ వచ్చండి మనకు 1 kg దాటే అవకాశాలు ఉంటాయండి. దాన్ని బట్టి నేను ఏంటంటే మినిమం 25 kgs ఎబో ఉంటుందని చెప్పగలుగుతున్నానండి. అయితే మనకు మీరు ఫ్రంట్ని చూడొచ్చండి, మొత్తం ఎకలెక్ ప్యానల్ తోటి ఇవ్వాల్సి వచ్చిందండి. అయితే నేను చాలా జనం ఏంటంటే 2 సబూపర్లు ఇచ్చిన, 3 సబూపర్లు ఇచ్చిన ఒకటే వాల్యూమ్ కంట్రోల్ ఇస్తున్నాను. నేను అట్లా ఇవ్వలేదండి. మీరు చూడొచ్చు సబూపర్ 1, సబూపర్ 2, సబూపర్ 3, సబూపర్ 4 అని దానికి సపరేట్గా ఉందండి. అలాగే ఫ్రీక్వెన్సీలు కూడా మీరు చూడొచ్చండి. ఏ సబూపర్కి తగిన ఫ్రీక్వెన్సీ కస్టమరు పెట్టుకోవాల్సి వస్తుందండి. అయితే మనకు ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు అయితే అంటే ప్రతి రూము ఒక ఫ్రీక్వెన్సీ తీసుకోదండి. ఒక్కొక్క రూము ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటుందండి. దాన్ని బట్టి మనకి ఏంటంటే రూమ్ని బట్టి అలాగే సబూపర్లను బట్టి ఫ్రీక్వెన్సీ మారుతుంటుందండి. అయితే అండి, మీ రూమ్ని బట్టి మీరు ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాలండి. అలాగే అతను ఒక ప్రాసెసర్ వాడుతున్నారండి. ఆ ప్రాసెసర్ తగ్గట్టు అతను వాడుతున్న ప్రాసెసర్ టోన్ విన్నర్ అండి. అప్రాక్స్ అది 1 lakh పెట్టి తీసుకుని ఉన్నారు ప్రాసెసర్. అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఎందుకంటే చాలా జనం నాకు తెలుసు అది ఇది అంటారు, నాకైతే మాత్రం తెలియదండి. అసలు ప్రాసెసర్ ఎట్లా ఉంటుందో కూడా నేను ఫస్ట్ టైం, అది ఇంకా నా దగ్గర రాలేదండి. రాగానే ఆ వీడియో కూడా మీకు చేస్తానండి. అయితే ప్రాసెసర్ టోన్ విన్నర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు అంటే పవర్ యాంపు 2 పవర్ యాంప్లో కూడా టోన్ విన్నర్ ఆ లోగో మాత్రం కంపల్సరీ కావాలన్నారండి. దాన్ని బట్టి టోన్ విన్నర్ లోగో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే పవర్ బటన్ అండి. పవర్ బటన్ కూడా మన 16 యాంప్ అండి. ఇది అవుజా మోడల్లో ఉంటుందండి. ఇది 16 యాంప్ అండి పవర్ యాంప్. సరే అండి, పవర్ బటన్ అండి. అలాగే మీకు కింద చూస్తే ఈ పక్క చూస్తే నా లోగో ఉంటుందండి, గరుడా డేస్ అని. టోటల్గా మనకి ఏంటంటే మొత్తం మ్యాట్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగిందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తానండి. బ్యాక్ సైడ్ కూడా మనం బనానా సాకెట్లు అన్నీ ఇవ్వడం జరిగింది, అది కూడా చూపిస్తాను. అయితే అండి, మనకు సిద్ధి గారు ఈ వీడియో చాలా వీడియోలు చేస్తున్నాను కదండి. అతను కూడా ఏంటంటే నేను సర్టిఫికేషన్ తర్వాత నేను కూడా వీడియోలు చేసుకుంటాను అన్నారు. మీరు రివ్యూలు చూడాలనుకుంటే సిద్ధి గారి లింకు అతను అక్కడ రివ్యూలు పెట్టిన తర్వాత కంపల్సరీగా ఆ లింకులు కూడా నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుద్దండి. ఆ సౌండ్ ఎలాగుంది ఏంటి అన్నది. తర్వాత కింద లింకు, ఆ ఛానల్ లింకు కూడా నేను పెట్టడం జరుగుద్దండి. అలాగే మనకు బాటమ్ బ్రష్లు వచ్చండి వైట్ కలర్ తీసుకున్నానండి. తర్వాత ఏంటంటే బాటమ్ బ్రష్లు కూడా కొంచెం లోపలికి వేయడం జరిగిందండి, బయటికి కాదు. ఎందుకంటే హెవీ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మనం బయటికి వేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్గా
క్యాబినెట్కి ఫిట్ అయి ఉండవండి. అందుకోసం ఒక ట్రాన్స్ఫర్ దగ్గర ఒక బాటమ్ బుష్ వేయడం జరిగిందండి, రెండో ట్రాన్స్ఫర్ దగ్గర రెండో బాటమ్ బుష్ వేయడం జరిగిందండి. తర్వాత అదే లెవెల్లో ఈ పక్క కూడా వేయడం జరిగిందండి. అయితే మీకు లోపల ఇంటర్నల్గా ఏం వేసాను, తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే ఇంటర్నల్గా మనం ఏం వేసాము, ఫ్రంట్ లుక్ ఎలాగుంది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి యాంపర్ ఫ్రంట్ లుక్ చాలా ప్రీమియంగా ఉంటుందండి. అలాగే మీరు ఈ పక్క చూడొచ్చండి, టోన్ విన్నర్ లోగో, పవర్ బటన్, అలాగే సబ్ ఊపర్లు అండి. సబ్ ఊపర్ ఎన్ని సబ్ ఊపర్లు ఉన్నాయండి? 4 సబ్ ఊపర్లకి 4 వ్యాలెన్స్ అండి. అలాగే 4 సబ్ ఊపర్లకి 4 ఫ్రీక్వెన్సీలు అండి. అలాగే కిందన గరుడ ఆడియోస్, డీప్ బేస్, బూమ్ బేస్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే పైన 4 ఛానల్ పవర్ యాంప్ అని నేము మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇంటర్నల్గా కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు లాంగ్ లుక్ చూడొచ్చండి. వైరింగ్ అంతా నేనైతే పర్ఫెక్ట్గానే చేశాను అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా ఉంది, ఎలా ఉంది అన్నది కామెంట్లో తెలియజేయండి. అయితే ముందుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్లు వచ్చండి టైప్ 16లో అండి. మీరు చూడొచ్చండి, టైప్ 16లో చూస్తున్నారు కదండి, 50 volts 15 amp అండి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్. అదే కాదండి, ఈ రెండో ట్రాన్స్ఫార్మర్ కూడా సేమ్ అండి. అలాగే మనకి పవర్ సప్లై వచ్చండి, మెటల్ డైవర్ట్ కూడా వచ్చండి మనకు 3Nexలోనండి 50 amp అండి. 50 amp డైవర్ట్ అండి ఇది. అలాగే ఇది కూడా 50 amp రెక్టిఫై డైవర్ట్ అండి. మనకి కెపాసిటీలో వచ్చండి 10,000 UF అండి, 18 volts అండి. మీరు చూడొచ్చండి. ఆ సప్లైకి ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చండి 2 తీసుకున్నా, ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చండి 2 తీసుకున్నానండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వస్తుంది, యూడిఓడి 2 స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. అలాగే మనకు అలాగే అండి సబ్ ఊపర్ల కోసం బోర్డులు అండి 8 ఫీట్లు అండి. ఇవి వచ్చండి మీకు, అవి కూడా చూపిస్తానండి. అవిగోండి ఎంకే ఆడియోస్ థండర్ మోనో అండి. మనకు ఈ సైడ్ 4 ఉన్నాయండి, కింద సైడ్ 4 ఉంటాయండి. మొత్తం 8 ఫీట్లు అండి. ఇవి వచ్చండి మనకు 4 సబ్ ఊపర్లు ఉపయోగించడం జరిగిందండి. 4 సబ్ ఊపర్లకి 4 బోర్డులు అండి. అలాగే సబ్ ఫ్రీలు అన్నాను కదండి, సబ్ ఫ్రీలు వచ్చండి మన లోకల్ బ్రాండ్ అండి. అది కూడా మన సాన్విక ఆడియోస్ అండి. సాన్విక ఆడియోస్ బోర్డులు అండి ఇవి వచ్చండి మనం డైరెక్ట్ 50 volts నుంచి తీసుకునే పవర్ సప్లైకి నేను రిజిస్టర్లో సేమ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అతను ఇచ్చేది మనకి 35 volts వరకే తీసుకుంటుందండి డీసీ. అయితే మనకి ఇది వచ్చండి 50 volts, అంటే మనకు 50 volts ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటండి మినిమం మనకి 70 volts వరకు వేసుకోవచ్చండి. వీటికి కూలింగ్ కోసం అండి ఈ రెండింటి కోసం ఒక ఫ్యాన్ ఉపయోగించానండి, మీకు కనిపిస్తుంది కదండి. అలాగే ఈ రెండింటి కోసం అండి ఒక ఫ్యాన్ ఉపయోగించడం జరిగింది. 2 ఫ్యాన్లు, ఈ 2 ఫ్యాన్లు వచ్చండి ఇట్లా గాలి వస్తే మనకు ఇక్కడ 3వ ఫ్యాన్ ఉందండి. ఈ 3వ ఫ్యాన్ వచ్చండి అవుట్ అండి, వేడి గాలి అంతా బయటికి పంపించేసేలాగా. అలాగే వీటి కోసం కంట్రోల్ అవ్వడానికి, స్పీడ్ కంట్రోల్ అవ్వడానికి ఒక బగ్ బోర్డు ఉపయోగించడం జరిగిందండి. అలాగే మనకు లైటింగ్ విషయానికి వస్తుంది, 2 బ్లూ కలర్ లైట్లు తీసుకోవడం జరిగిందండి. అయితే గోల్డ్ కలర్ వేస్తానంటే లేదంటే బ్లూ కలర్ వేయండి బాగుంటుంది, లుక్ ప్రీమియంగా ఉంటుందండి. గోల్డ్ కలర్ వద్దండి, నాకు బ్లూ కలర్ వేయమన్నారండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా మనం ఎకర్లక్ ప్యానల్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు ఇందులో వచ్చండి మొత్తం టోటల్గా 4 ఫ్యాన్లు ఉపయోగించానండి. మీకు ఇంకో ఫ్యాను చెప్పలేదు కదండి, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉందండి, ఇది కూడా లోపలికి వెళ్తుంది గాలి. మొత్తం ఈ 3 ఫ్యాన్ల గాలి కూడా ఈ ఫ్యాన్ నుంచే అవుట్ అవుతుందండి వేడి గాలి అంతా. అయితే అంటే మనకు ఇక్కడ వచ్చండి 6 పిన్లు ఉన్నాయండి, ఆర్సీ సాకెట్లు. అయితే మనకు సబ్ ఊపర్ 1, సబ్ ఊపర్ 2,
సబూపర్ 3, సబూపర్ 4 అండి. ఈ 2 డమ్మీ అండి. అలాగే మనకు సబూపర్ 1 బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే సబూపర్ 2 కూడా బనానా, అలాగే సబూపర్ 3 బనానా సాకెట్లు అండి. సబూపర్ 4 కూడా బనానా సాకెట్లే. తర్వాత కిందన కూడా అండి కరడు ఆడియోస్ అని నా లోగో మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ పక్క ఒక ఫ్యాన్ అండి. ఇది కంప్యూటర్ సాకెట్ అండి. ఈ కంప్యూటర్ సాకెట్ కూడా వైర్ కూడా మనమే, అంటే నేనే ప్రొవైడ్ చేస్తున్నానండి. నేనే ఇస్తాను. టోటల్గా ఇదండి చెట్టు. అయితే మీకు ఒకసారి ఆన్ చేసి కూడా లుక్ చూపిస్తానండి. ఆన్ చేశాక లుక్ ఎలా ఉంది ఏంటన్నది అది కూడా ఒకసారి చూద్దురుగానండి. చూడొచ్చండి. పవర్ యాంప్ ఆన్ చేయగానే మనకు ఫ్రంట్ లుక్ అలా ఉంటుందండి. లైటింగ్ మంచి ఫ్రేమింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ఫ్రేమింగ్ వచ్చిందండి ఈ డిజైన్ వల్ల అండి. మీకు మంచి లుక్గా ఉంటుందండి. అలాగే లోపల సైడ్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చండి. లైటింగ్ మొత్తం అయితే చాలామంది లైటింగ్ అంతా చాలా ఎక్కువగా పెడేస్తారండి. నేనైతే చాలా డిమ్గా పెట్టాను లైటింగ్. ఎందుకంటే ఆ డిమ్ కలర్ అన్నది మన కంటికి డామినేషన్ చేయకూడదనే ఉద్దేశంతో అట్లా పెట్టడం జరిగిందండి. చూసారు కదండి యాంప్లిఫైర్ ఎలా ఉందో ఏంటన్నది మీ కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరికైనా పవర్ యాంపులు కానీ, అలాగే హోమ్ థియేటర్లు కానీ, అలాగే స్పీకర్ ప్యాకేజీలు కానీ, లేదంటే సబూపర్ ప్యాకేజీలు కానీ, ఏ టు జెడ్ మీకు ఏం కావాలన్నా కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. అయితే ఇందులో చెప్పడానికి ఇంకేం లేదండి. నెక్స్ట్ వీడియోలో మీకు 16 ఛానల్ పవర్ యాంప్ మీకు పరిచయం చేస్తానండి. ఆ వీడియో అయితే ఇంకా దీనికన్నా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక హై ఎండ్ అంటే అతను టోటల్ ప్యాకేజ్ వచ్చండి 20 ఛానల్ పవర్ యాంప్ ఉపయోగిస్తున్నట్టండి. అతను 20 ఛానల్ అంటే ఇప్పుడు మినిమం 20 బాక్సులు ఉపయోగించే సౌండ్ సిస్టమ్ అండి. అన్నీ కూడా 3 వే సిస్టమ్స్. నెక్స్ట్ అట్మాస్ ఒకటి 2 వే సిస్టమ్స్. మొత్తం 3 వే నుంచి 5 వే, నెక్స్ట్ 8 వే ఇవే ఉపయోగిస్తున్నారండి. సరే అండి. ఇంకా కొంచెం ఈ వీడియో మీరు లెంత్ ఎక్కువైన ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.